ఈ టైంలో ఫోన్ ఎవడరా బాబు? హలో. అరే మామా, నీకో సర్ప్రైజ్ రా. ఏంట్రా ఇంత అర్ధరాత్రి ఫోన్ చేయడం సర్ప్రైజా? నీకు మంచి స్టోరీ చెప్తానురా. ఈ దెబ్బతో టాప్ డైరెక్టర్ అయిపోతావురా నువ్వు. ఇదేదో రేపు పొద్దున్న చెప్పొచ్చు కదరా. మీరే కదరా బాబు ప్రతి సీన్ క్లైమాక్స్లా ఉండాలి అంటారు. అబ్బా వీడు వదిలేటట్లేడుగా. సరేరా చెప్పు. ఓపెన్ చేస్తే ఫ్రేమ్లోకి హీరోయిన్ ఎంట్రీ. I love you, Guru. I too love you, Sandhya. సంధ్య, నీతో ఆ మాట చెప్పించుకోవడానికి నాకు 1 year టైం పట్టింది తెలుసా? ఈ 1 yearలో నీతో కలిసి జీవితం పంచుకోవాలని నేనెంతగా ఎదురు చూశానో నీకు తెలుసా? సంధ్య, ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా నువ్వే నా దేవతవి, నువ్వే నా లోకం, నువ్వే నా సర్వం. నీతోనే నా ఈ ప్రేమ ప్రయాణం. అలా వాళ్ళ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ పడగానే పెళ్లికి ప్రిపేర్ అవుతున్నారు. ఇంతలో సడన్గా మధ్యలో ఏటిచ్చేంట్రా బాబు? ఇది ట్విస్ట్ కాదురా, స్టోరీకే టర్నింగ్ పాయింట్. Wow, what a beautiful place.
మిమ్మల్ని కలవాలంటే ఇంతసేపు వెయిట్ చేయాలా మేడం? అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. ఇంకేంటి సంగతులు? అంతా హ్యాపీ. అవును, నువ్వు ఒకదాని వచ్చేవేంటి? మీ కాబోయే శ్రీవారేరి? ఫోన్ చేశాను, వస్తుంటారు. ఏంటి, నేను వెళ్ళిపోయాకనా? మ్మ్? ఏ కూల్ 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 కూల్, జస్ట్ జోక్ చేశా. నువ్వింకా మారలేదు రవి. హాయ్ గురు, తిను నా చిన్ననాటి ఫ్రెండ్ రవి. హాయ్. హలో. రవి ఈయన నా కాబోయే హస్బెండ్. ఓ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడే ఉన్నాను సార్. ఓకే సార్, ఓ 10 మినిట్స్లో వచ్చేస్తాను సార్. మీరు మాట్లాడుతూ ఉండండి, ఓ 1 అవర్లో వచ్చేస్తాను. ఓకే ఓకే, నో Okay. ప్రాబ్లం. నీ సెలెక్షన్ సూపర్ అబ్బా. ఏయ్. సరే వెళ్దామా? అవును, నీకు మందు సిగరెట్స్ అలవాట్లేవు కదా, కొత్తగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి? నువ్వు చేసుకోగలేనిది నేను చేసుకుంటే తప్పే ఉంది. నేనా? నేనేం చేశాను గురు? కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతున్నారుగా. రవి కొత్తగా పరిచయం అవ్వడమేంటి? తను నా చిన్ననాటి ఫ్రెండ్ అని నీకు కూడా పరిచయం చేశానుగా. అందుకే నేను కూడా కొత్త కొత్తగా అలవాటు చేసుకుంటున్నాను. నీకు నీ ఫ్రెండ్స్ ఎంతో, నాకు నా అలవాట్లు అంతే. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు గురు? కొత్త కొత్తగా అలవాటు చేసుకుని మందు తాగుతున్నాను కదా, అందుకే నాకు కిక్ ఎక్కింది. అందుకే నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అర్థమైనా అర్థం కానట్టు మాట్లాడటం నాకు చేత కాదు సంధ్య. నేనేం మాట్లాడినా స్ట్రైట్గానే మాట్లాడతాను. షిట్.
ఏంట్రా అప్పుడే హీరోయిన్ నేర్పిస్తున్నావు? ఉండు ఒక్క నిమిషం, టెన్షన్గా ఉంది, సిగరెట్ వెలిగించుకుంటా. ఇప్పుడు చెప్పరా. ఇప్పుడు ఓపెన్ చేస్తే వన్ ఫైన్ మార్నింగ్ సంధ్య, సంధ్య, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు. ఏమీ లేకుండా హ్యాపీ ఉండాల్సిన టైంలో ఆ కన్నీళ్ళేంటి? ప్లీజ్ రవి, ఇప్పుడు నేను ఫోర్స్ చేయొద్దు. ఓకే సంధ్య, నాతో షేర్ చేసుకునేది కాకపోతే వదిలే. నాకు చెప్పాలనుంది రవి, కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నాకెందుకు ఇలా జరుగుతుంది? నేనేం తప్పు చేశాను రవి? సంధ్య, ఏంటి చిన్నపిల్లలు ఏడుస్తున్నావు? ఊరుకో సంధ్య. సంధ్య నిన్న ఎందుకు ఏడ్చింది? నాతో కూడా చెప్పుకోలేని ప్రాబ్లమా? పోనీ గురుని అడిగితే? రా గురు, నేను నీకు ఇంపార్టెంట్ విషయం గురించి ఫోన్ చేద్దాం అనుకున్నా. ఏంటా విషయం? సంధ్య గురించేనా? అవును గురు, హ్యాపీగా ఉండాల్సిన టైంలో సంధ్య ఎందుకు బాధపడుతుంది? తెలియకపోవడానికే ఉంది, చాలా సింపుల్. చిన్నప్పటి నుంచి నువ్వు సంధ్య ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు, అంతేకాదు కలిసి చదువుకున్నారు, అంతేకాదు ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయం నాకెక్కడ తెలిసిపోతుందేమోనని మీరిద్దరూ కలిసి బాధపడుతున్నట్టు నా ముందు డ్రామాలాడుతున్నారు. సంధ్య గురించి ఇంకొక మాట మాట్లాడిన పద్ధతిగా ఉండదు. ఇది పద్ధతిగా ఉందా శామ్? హలో, ఎక్కడున్నా? నేనెక్కడుంటే నీకెందుకు? అర్జెంటుగా నిన్ను కలవాలి. సారీ, నేను బిజీగా ఉన్నాను. విషయం ఏంటో చెప్పు. ఏంటి నిన్న రవితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవంట? మ్యాటర్ నీ వరకు వచ్చిందంటే విషయం నీకు చాలా క్లారిటీగా అర్థమైందనుకుంటా.
అయితే ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. నువ్వన్నట్టుగానే నేను రవిని పెళ్లి చేసుకుంటాను. ఏం చేసుకుంటావో చేసుకో. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎలా ఆపుతావో నేను చూస్తాను. గుడ్ బై. సంధ్య, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకోవాలి, కానీ ఇలా పంతాలు పట్టింపులతో ఛాలెంజ్ చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నేను కరెక్ట్గానే ఆలోచించాను రవి. రేపే గుళ్ళో మన పెళ్లి. ఏంటే ఇన్ని రోజులు నాతో కులికి నాపై మోజు తిరంగానే వదిలేసి ఇప్పుడు వీడిని పెళ్లి చేసుకుంటావా? వీడిపై మోజు తిరగానే ఇంకెవరిని ట్రై చేస్తావే? రేయ్, ఇన్ని రోజులు నువ్వు సంధ్య లవరని ఒకే ఒక్క కారణంతో వదిలేసా. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను చంపేస్తా. ఇందులో ఎలాంటి డౌటు లేదు. నువ్వేంట్రా నన్ను చంపేది? సంధ్య, సంధ్య, ఈ రవిగాడు నువ్వనుకున్నంత మంచోడేం కాదు. వీణ్ణి పెళ్లి చేసుకుని మోసపోవద్దు. నా మాట విను సంధ్య. ఇన్ని రోజులు నీ మాటలు నమ్మి నమ్మి మోసపోయాను. ఎంత టార్చర్ పెట్టావురా నన్ను. నీలాంటి మూర్ఖుడికి ప్రేమించే అమ్మాయి విలువ తెలియదు. ప్రేమ అనే ముసుగులో మోసం చేయడమే తెలుసు. ఛీ, జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. రా రవి. చేతి మీద రాసుకున్న రాత చెదిరిపోయినా, గుండెలోన దాచుకున్న నీ రూపం పదిలమని సంధ్యా, 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 సంధ్యా. అన్నా, అంతా నువ్వు అనుకున్నట్టు జరిగింది కదన్నా. ఇక వెళ్దామా? నేనేమనుకున్నానురా? నాకంతా తెలుసన్నా. ఇక నువ్వు నటించకు. ఆ రోజు నువ్వు హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నానన్నా. మే కమిన్ సార్? రా బాబు, కూర్చో కూర్చో. సార్, అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు. నీ స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయి, అందుకే పిలిచాను. అంటే ఏం లేనట్టేగా సార్? ఆ విషయమే నీకు ఎలా చెప్పాలో అస్సలు అర్థం కావడం లేదు. ఏ విషయం సార్? నీవు ఎక్కువ రోజులు బ్రతకలేవు బాబు. నీకు బ్లడ్ క్యాన్సర్ ఉంది. ఈ విషయం నిన్ననే చెప్దామనుకున్నాను, కానీ పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది. నీవు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా, ఎన్ని మందులు వాడినా ఎటువంటి ప్రయోజనం లేదు.
సార్, నాదో చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు బాబు. నాకు క్యాన్సర్ ఉన్నట్టుగా మీకు నాకు తప్ప దయచేసి ఇంకెవరికి తెలియనివ్వకండి సార్. ప్లీజ్ సార్. సరే బాబు, జాగ్రత్త. సరే సార్, వెళ్ళొస్తాను. హాయ్ బంగారం, ఎక్కడ్రా? సంధ్య, నిన్ను విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? సరే చెప్పు. సడన్గా నేను చనిపోతే నువ్వేం చేస్తావు సంధ్య? చంపేస్తా. ఇంకోసారి ఆ మాట అన్నావంటే సారీ సంధ్య, ఏదో సరదా కన్నాను. ఇటువంటి విషయాలు చెప్పడం సరదానా? నీకేమైనా అయితే నేను బ్రతకగలనా? చచ్చిపోతా. నువ్వంటే నాకు పిచ్చిరా. సరదాకి అన్నానంటేనే సంధ్య అంత బాధపడింది. నిజంగా నాకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నదని తెలిస్తే సంధ్య తట్టుకోగలదా? నో, ఎట్టి పరిస్థితుల్లో సంధ్యకి తెలియడానికి వీలేదు. జీవితంలో సంధ్య హ్యాపీగా ఉండాలంటే అబ్బా, ఏం స్టోరీరా బాబు. నిజంగా గోల్డెన్ జూబ్లీ. ఈ హ్యాపీ మూడ్లో ఇంకో సిగరెట్ వెలిగించుకుంటా. ఏంట్రా, మంది ఎక్కువే వాంటింగ్ చేసుకుంటున్నావా? సారీరా మామా, నీకు నిజం చెప్పలేదు. ఆ హీరోని నేనేరా. రే, ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చా? ఈ విషయం సంధ్యకు తెలియనివ్వకు. గుడ్ బై. రే, ప్రేమ అనేది ఓ ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో గమ్యం చేరేవారు కొందరే. ఆ కొందరిలో మనము ఉండాలంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు మనకు ఏ పరిస్థితుల్లో దూరమైపోయినా వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకోవటమే ప్రేమికుడి యొక్క ప్రేమ లక్షణం. ప్రేమంటే స్వార్థం కాదు, రెండు హృదయాల్ని కలిపే ఓ బంధం. ఆ బంధం ఎప్పుడూ పవిత్రంగా ఉండాలంటే ప్రేమ అనే రెండు అక్షరాలకు ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలవాలి. ప్రేమ ప్రయాణించాలే కానీ ఆగిపోకూడదు. అందుకే మా చిన్ని ప్రయత్నమే మా ప్రేమ ప్రయాణం.